హలో అండి, ఏజే ఇంటీరియర్స్. అయితే మనం ఈ సైట్ వచ్చి మనం రాంపల్లిలో చేసాం అనమాట. అయితే ఈ టీవీ స్టాండ్ ఏంటంటే చాలా సింపుల్గా ప్లెయిన్గా చేసాం అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో మనం బిగ్ టీవీ పెట్టుకోవచ్చు, అంటే పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. అయితే ఈ కలర్కి మనం టీవీ స్టాండ్కి ఈ కలర్ ఎందుకు చూస్ చేసామంటే అండి, ఇది రోజ్వుడ్ కలర్ ఉంటుంది అనమాట. రోజ్వుడ్ కలర్ అంటే మనకు ఇండియన్ టేక్లోనే ఒక రోజ్వుడ్ కలర్ కట్టే ఉండేదన్నమాట ఇంతకుముందుకు. అలాంటి కలరు చూస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగిందండి. అలానే రైట్ సైడ్ ఒకటే మేము బాక్స్ చేసి అది ప్రొఫైల్ డోర్ పెట్టి అలా డిజైన్ చేసామండి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్లో చేయడం అయితే మన సార్ వాళ్ళే మనకు వైడ్ ఇచ్చారనమాట. అంటే ఇటు సైడ్ ర్యాప్టర్స్ పెడదామని నేను అనుకున్నాను. అంటే లేదు, మాకు స్టోరేజ్ కావాలి, మేము చిన్న చిన్న టాయ్స్ బొమ్మలు అవి పెట్టుకుంటామని, ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. అలా డిజైన్ చేసామండి సింపుల్గా టీవీ స్టాండ్ని. అయితే మరిన్ని ఇక్కడ ఏంటంటే హాల్లో కస్టమర్ చెప్పడమే జరిగిందండి. సార్ వాళ్ళు ఏంటంటే కెనడాలో ఉంటారు, మేడం సార్ వాళ్ళు కెనడాలో ఉంటారు. అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగానే మేము చేసాము. అంటే ప్రతిది కూడా వాళ్ళు ఫోటో ఇచ్చి మాకు ఇలా డిజైన్ చేయమని చెప్పారు, అలా డిజైన్ చేసామండి. అయితే ఈ ప్లేస్ కూడా చిన్న చిన్న బొమ్మలైనా ఫొటోస్ అయినా ఏదైనా షో ఐటమ్స్ పెట్టుకోవచ్చండి. సేమ్ అదే ఈ ప్లేస్లో కూడా సేమ్ అలానే డిఫరెంట్గా ఇదొక లుక్ అనమాట, అలా డిజైన్ చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే మన హాల్ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఫోటో డిజైన్ చేయడం జరిగిందండి. ఇది యాక్రిలిక్ షీట్లో మనం ఈ ఫొటోస్ని ఇలా డిజైన్ చేసాం. అయితే ఇది కూడా ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకు మహాదేవ్ శివ భగవాన్ది ఫోటో వస్తుంది అనమాట. ఇటు సైడు ఈ కింద ఇలా సింపుల్గా డిజైన్ ఇచ్చాం, పైన ఓం ఇచ్చామండి. అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు ఈ లోపల కూడా మనకు సాయిబాబా ఫోటో వస్తుంది. సాయిబాబా ఫోటో వచ్చి మనం ఇలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగిందండి హాల్లో.